నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సెలబ్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు ఒక క్యూట్ వెరీ స్పెషల్ గెస్ట్. బేబీ అంజుగా మనల్ని అలరించి ఆ తర్వాత హీరోయిన్గా, ఆ తర్వాత అంజు ప్రభాకర్గా వందలాది సినిమాల్లో 5 భాషల్లో యాక్ట్ చేసినటువంటి అంజు గారు మనతో పాటుగా ఉన్నారు. తనతో ప్రత్యేకంగా మాట్లాడడానికే మనం హైదరాబాద్ నుంచి చెన్నై దాకా వచ్చాం. అంజు గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? గుడ్ అండి, నేను చాలా బాగున్నాను. సో 80s వచ్చినటువంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్, ఒక క్యూట్ లిటిల్ చబ్బీ గర్ల్ ఎవరైనా ఉన్నారు అంటే బేబీ అంజు కనిపించేవాళ్ళు కదా. అసలు ఆ జర్నీ ఏంటి? 1.5 yearకే బేబీ చైల్డ్ ఆర్టిస్ట్ అంజు ఎలా వచ్చింది సినిమా ఇండస్ట్రీలోకి? నా డాడీయోడ సిస్టర్, యంగర్ సిస్టర్, వాళ్ళు యాక్ట్రెస్గా అప్పుడు చేసేవారు. వాళ్ళు ఒక ఫిలిం చేశారు, ఆరిలింద అరుదు వరై, తమిళ్ మూవీ విత్ రజనీ సిస్టర్గా. సో അതിൻ്റെ ഒരു 100th day ఫంక్షన్ టైం వి ఆల్ వెంట్ ఫ్యామిలీగా. మిమ్మల్ని ఎత్తుకొని తీసుకెళ్లారు. అప్పుడే మా డైరెక్టర్ చూసి, మహేంద్రన్ సార్ చూసి, నాకు ఇలాంటి ఒక పిల్లలు కావాలి నా ఫిలింకో. బట్ మై మదర్ అండ్ ఫాదర్ వాజ్ నాట్ రెడీ టు సెండ్ మీ ఫర్ ద షూట్ అండ్ ఆల్. దెన్ హీ సెడ్ వన్ ఫిలిం లెట్ హర్ డూ అలా చెప్పి. సో like that my journey started. My first movie was Udri Pookal, Tamil. అశ్విని గారు చేశారు. అశ్విని కన్నడ, షీస్ ఫ్రమ్ కన్నడ. అశ్విని గారు, విజయన్, కొన్ని యాక్టర్స్ ఉన్నారు. అప్పుడంతా సీనియర్స్ వాళ్ళందరూ మిమ్మల్ని కావాలని సినిమాలోకి తీసుకున్నప్పుడు అమ్మ వాళ్ళు వద్దన్నారు, పేరెంట్స్ దే సెడ్ నో, అసలు మా అంజు యాక్ట్ చేయడానికి లేదు. నాను చాలా చిన్న బేబీ అప్పుడు, 1.5 years కూడా తెలీదు. సో ఆ మూవీలో నాకు యాక్టింగ్ అంత పెద్ద ఏమీ లేదు. డైరెక్టర్ చెప్పారు, లెట్ హర్ డూ వాట్ ఎవర్ ఐ విల్ టేక్, దిస్ ఇస్ హర్ మూవీ, సో లెట్ హర్ టేక్ డూ ఎవ్రీథింగ్, విల్ టేక్ దట్ షార్ట్స్. సో అలాగే నేను న్యాచురల్గా చేస్తాను అన్ని. సో దే క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్, దే మేడ్ అ ఫిలిం. ఇంట్లో ఎంత న్యాచురల్ గా ఉంటారో అక్కడ కూడా అది యాక్టింగ్ కాదు. సో అలా స్టార్ట్ అయింది జర్నీ. ఎన్ని సినిమాలు చేశారు మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా? చాలా చేశాను, ఒక 100 మూవీస్, 150 మూవీస్ చేశాను. హీరోయిన్ గా చాలా మలయాళంలో చేశాను, తమిళ్ కొంచెం, తెలుగు కొంచెమే చేశాను, చాలా తక్కువగా చేశారు. కాకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ అనగానే ఆ టైంలోనే బేబీ శాలిని, బేబీ శ్యామిలి, ఆ తర్వాత బేబీ మీనా, ఇలాంటి వాళ్ళందరూ కనిపించే వాళ్ళు కదా, ఉండేవాళ్ళు కదా. సో ఎలా సెలెక్ట్ చేసుకునే వాళ్ళు, మాకు ఈ రోల్కి ఈ అమ్మాయి అయితే సరిపోతుంది అనేది? అది డైరెక్టర్స్నే, వాళ్ళు మైండ్లో ఈ క్యారెక్టర్స్కి అంజు ఆ క్యారెక్టర్ని పెట్టుకుని చేశారు. మీనాకు సెపరేట్ క్యారెక్టర్స్, శాలినికి సెపరేట్. సో లైక్ వీ డెంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్లా లేదు అప్పుడు. సో నాకు డేట్స్ లేదని టైంలో వాళ్ళు చేశారు మూవీస్. అండ్ మీనా, నేను అందరూ స్కూల్ ఫ్రెండ్సే. బట్ షీఈస్ 2 years senior to me. Okay. But same school, Vidyodaya. It's very nearby, here only, Chennai. We all studied same school. ఓకే. ఆ టైంలో మరి స్కూల్లో చదవడము, క్లాసెస్లో అన్ని మార్క్స్ తెచ్చుకోవడం, ఎట్ ది సేమ్ టైం సినిమాలో యాక్ట్ చేయడం ఎలా ఉండేది? యా, బట్ మై టీచర్స్ ఆల్ వెరీ కోఆపరేటివ్. వాళ్ళు చెప్పారు మా అమ్మతో, లెట్ హర్ స్టడీ, దెన్ లెట్ హర్ డూ హర్ వర్క్ ఆల్సో, విల్ సపోర్ట్ హర్. నేను చాలా వాట్ టు సే, లైక్ ఐఎమ్ అ వెరీ గుడ్ స్టూడెంట్. ఓకే. సో దట్ టైమ్ ఐ వాజ్ లైక్, వీ డోంట్ వాంట్ హర్ టు స్టాప్ అండ్ ఆల్, చదువుని కంటిన్యూ చేయమని చెప్పారు. దెన్ ఐ వాజ్ స్టడీయింగ్ యాజ్ వెల్ యాజ్ యాక్టింగ్, బోత్ ఐ వాజ్ డూయింగ్. ఎంతవరకు చదువుకున్నారు? +2 ఫినిష్డ్. +2 అయింది. ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయాను. సో దట్స్ ఎ గుడ్ థింగ్ కదా, అక్కడ మీకు ఒక మంచి ఆపర్చునిటీ అనేది వచ్చింది. సినిమాల్లో యాక్ట్ చేయొచ్చు, చదువుకోవచ్చు. అంటే రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా కుదిరింది? నా టీచర్సే. సో లైక్ నాకు చాలా లెసన్స్ మిస్ అయిపోతే వాళ్ళు నాకు ఇస్తారు. మై ఫ్రెండ్స్ వెరీ లైక్ దే వర్ ఆల్ లైక్ వెరీ సపోర్టివ్ టు మీ దట్ టైమ్. తెలుగులో ఎన్ని చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా? ఒక 20 ఫిలిమ్స్
20 ఫిల్మ్స్ చేశాను, 25 ఫిల్మ్స్ చేశాను.